హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నో సపోర్ట్ ఛానల్. ఈరోజు నేను డిలీట్ అయిన ఫొటోస్ మరియు ఫైల్స్ని ఎలా రికవర్ చేయాలో చెబుతాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు అప్డేట్ అవుతుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్లో మీ వీడియోస్ అనేది మీకు అందుతాయి. చలో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఒక యాప్ ఉంది, దాన్ని ముందుగా మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఏ ఫైల్ డిలీట్ చేసినా దాంట్లో వెళ్ళి స్టోరేజ్ అవుతుంది. దాన్ని మీరు మళ్ళీ డిలీట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే రీస్టోర్ అయినా చేసుకోవచ్చు. ఆ యాప్ వచ్చి మీ ప్లే స్టోర్లో వెళ్ళి డంప్స్టర్ అంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను, టాప్ 500 యాప్స్లో డంప్స్టర్ చూడండి. ఇక్కడ డంప్స్టర్ ఫోటో అండ్ వీడియో రీస్టోర్ అని ఉంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఈ యాప్లో ఏమంటే మీ ఏ ఫొటోస్, వీడియోస్, యాప్స్ ఏది అన్ఇన్స్టాల్ చేసినా డిలీట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో దీంట్లో వెళ్ళి ఇది స్టోర్ అవుతుందండి. ఇది ఒక మొబైల్ పీసీలో రీసైకిల్ ఎలాగో ఇది డంప్స్టర్ అనేది మొబైల్లో కూడా అలా యూస్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేసింది, డిలీట్ చేసిన వీడియోస్ అనేది మొత్తం వస్తుంది. చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫొటోస్ ఏదైనా డిలీట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు వాట్సాప్ ఫొటోస్ ఉంది, దీన్ని డిలీట్ చేస్తాను. సెలెక్ట్ ఆల్ ఇచ్చి డిలీట్ అనేసాను అండి. 17 ఇమేజెస్ 17 ఇమేజెస్ నేను డిలీట్ అయిపోయింది. కావాలనే చేశాను, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. లేకపోతే మీకు అన్నెసెసరీ కూడా ఒకసారి డిలీట్ అయిపోతుంది. చాలా బాధపడతారు ఎలా మళ్ళీ రికవర్ చేయాలనేది. చూడండి, ఇక్కడ నేను పెట్టిన 17 ఇమేజెస్ ఇక్కడ వచ్చేసింది. దీన్ని క్లిక్ చేసి చూడండి, నేను వాట్సాప్ పెట్టింది 17 ఇమేజెస్ అండి. ఇది చూడండి, అన్నీ వచ్చేసింది. మీకు ఇక్కడ కావాలంటే అన్ని ఇక్కడ వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చూపిస్తాను కదండి, సెలెక్ట్ ఆల్ అని ఇచ్చేసి కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే కెనాట్ రీస్టోర్ బ్యాక్ వచ్చేయండి. సారీ, ఇక్కడ ఇమేజెస్ అని క్లిక్ చేస్తే ఇమేజెస్ అని వస్తుందండి. ఇక్కడ వాట్సాప్ ఇమేజెస్ అని దీన్ని క్లిక్ చేసి వస్తుంది. ఇక చూడండి, మొత్తం ఇమేజెస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ రీస్టోర్ ఆల్ అని ఇస్తే అన్ని రీస్టోర్ అయిపోతుంది. జస్ట్ 2 అయింది. ఇక్కడ 17 ఉంది, దీన్ని రీస్టోర్ చేస్తే సరిపోతుందండి. అది అప్పుడే డిలీట్ చేసింది. అన్నీ రీస్టోర్ అయిపోయింది. చూడొచ్చు, నేను గ్యాలరీలో చూపిస్తాను మీకు. చూడండి, నేను డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేసింది అన్నీ వచ్చేసింది. చూడండి, నేను చేసింది అన్నీ ఇక్కడ అనేది చూడండి 17 ఎక్స్ట్రా 2 నిన్న డిలీట్ చేసింది కూడా వచ్చేసింది. 17 ఇమేజ్ 19 వచ్చేసింది, 2 ఎక్స్ట్రా కాబట్టి. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మేము డిలీట్ చేసిన ఫొటోస్, వీడియోస్ అని దీంట్లో ఉంటుంది. మీకు వద్దంటే దీంట్లో కూడా వెళ్ళి మీరు అన్ఇన్స్టాల్ చేసేయచ్చు అండ్ డిలీట్ చేసేయచ్చు. లేదు, మీరు దీన్ని ఇన్స్టాల్ చేయకముందు కొన్ని ఏదైనా ఫొటోస్ డిలీట్ చేసి ఉంటే దాన్ని ఎలా రికవర్ చేయాలంటే దాని గురించి చెప్తాను. ప్లే స్టోర్లో వెళ్ళి ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఓపెన్ చేసిన తర్వాత యాప్ పేరు డిస్క్ డిగ్గర్ అండి. డిస్క్ డిగ్గర్ ఆల్రెడీ నేను టైప్ చేశాను కాబట్టి వస్తుంది. డిస్క్ డిగ్గర్ చూడండి, దీనికి 4 రేటింగ్ ఉంది. ఇది 10 మిలియన్స్ డౌన్లోడ్స్ అనేది జరిగింది. చూడండి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ డెవలపర్ అంతా ఇది ప్రో వర్షన్లో ఉంటుంది అని పెయిడ్ వర్షన్లో ఉంటుంది, ఫ్రీ వర్షన్లో ఉంటుంది. నేను ఫ్రీ వర్షన్లో మాత్రం చెప్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అని ఇస్తాను. ఇక్కడ చూడండి, దీంట్లో 2 ఆప్షన్ ఉంటుంది. ఒకటి బేసిక్ స్కాన్, నో రూట్ రిక్వైర్డ్, ఫుల్ స్కాన్ రూట్ రిక్వైర్డ్. అంటే మీ మొబైల్ రూట్ రిక్వైర్డ్ అంటే రూటెడ్ మొబైల్ అయితే మీరు ఫుల్ స్కాన్ చేస్తే వీడియోస్, ఫొటోస్, ఫైల్స్ ఏదన్నా మీరు అన్నింటినీ రికవర్ చేసుకోవచ్చు విత్ రూట్ రిక్వైర్డ్ ఉంది. ఇది రూట్ మొబైల్స్లో అయితే. నో రూట్ అంటే రూట్ లేని మొబైల్, రూట్ కానీ మొబైల్స్కి అయితే మామూలుగా ఫొటోస్ మాత్రమే స్కాన్ చేసి ఇది రీస్టోర్ చేసుకోవచ్చు. చూడండి, స్టార్ట్ బేసిక్ స్కాన్ అని క్లిక్ చేస్తాను ఇక్కడ నేను. ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను డిలీట్ చేసిన ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. నాకు ఏది కావాలంటే అది రికవర్ చేసుకోవచ్చు, వీడియోస్, ఫొటోస్ అన్నీ. ఇప్పుడు లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూస్తుంది మినిమం ఫైల్ సైజు, థంబ్లైన్ సైజు, షో రిజల్ట్ యాస్ అని మొత్తం చూపిస్తుంది. డేట్ వైజ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాకు నిన్న ఫొటోస్ కావాలి కాబట్టి ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇక్కడ 13 అని క్లిక్ చేసి ఓకే అని ఇచ్చేస్తే ఇక్కడ ఓకే అనివ్వండి. ఇక్కడ అనేది స్టార్ట్ అయ్యింది. ఇది నేను కొంచెం పాస్ చేస్తాను దీన్ని. చూడండి, ఇక్కడ ఒక్కొక్క ఫోటో వస్తుంది. టైం అయితే ఖచ్చితంగా పడుతుంది, కాకపోతే అన్నీ అనేది ఫొటోస్ అని మాత్రం ఖచ్చితంగా అన్నీ రికవర్ అవుతుంది. ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ ఫైల్స్ కావాలంటే మీరు మీ మొబైల్ రూట్ సపోర్ట్ చేయాలి. ప్లస్ ప్రో వర్షన్ రావాలండి. ప్రో వర్షన్ అనేది 170 180 రూపీస్ అని మేబీ ఉండవచ్చు కాస్ట్ అనేది. సో ఇప్పుడు దీన్ని రికవర్ చేయాలంటే దీన్ని పైన క్లిక్ చేసి ఎన్ని కావాలంటే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, రికవర్ అనే ఆప్షన్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్ వస్తుంది. హౌ వుడ్ యూ లైక్ టు రికవర్ ది ఫైల్ అని చూపిస్తుంది. మీ మొబైల్లో సేవ్ అవ్వాలా లేకపోతే వేరే దాంట్లో అప్లోడ్ లేదా ఏదైనా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వెళ్ళి
సేవ్ ది ఫైల్ అండ్ యాజ్ ఎ కస్టమ్ లొకేషన్ అండ్ యువర్ డివైస్ అని ఇచ్చి దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎక్కడ చూపిస్తుంది ఎక్కడ చేయాలని. నేను ఆండ్రాయిడ్ అని క్లిక్ చేసి సెలెక్ట్ అని ఏదో ఇచ్చేస్తానండి, ప్రాబ్లం లేదు. చూడండి ప్రో వర్షన్లో అయితే మీకు ఫుల్ వస్తుంది చూపిస్తుంది, మనకు అవసరం లేదు కాబట్టి నో థ్యాంక్స్ అని ఇచ్చేస్తాను. ఫొటోస్ 400 ఎక్స్ట్రాగా మీకు వచ్చి ఉంటుంది చూడండి. అది చూడండి ఆ 4 ఫొటోస్ క్లిక్ చేశాను కదా, 4 ఫొటోస్ వచ్చింది చూడండి. ఇది కూడా రికవర్ అయిపోయింది 4 ఫొటోస్ అనేది. ఇదే 2 యాప్స్ అండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్ చూడండి, టెక్ రిలేటెడ్ టాపిక్స్ గురించి వినాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.